హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. సంక్రాంతి రేస్ ను టార్గెట్ చేస్తూ బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు రామ్ చరణ్ వినయ విధేయ రామ కేవలం 2 రోజుల గ్యాప్ మధ్య విడుదలవుతున్న నేపథ్యంలో ఈ వార్ మెగా నందమూరి ఫ్యామిలీ వార్ గా మారిపోయింది. దీనికి తోడు గత కొద్ది రోజులుగా నాగబాబు బాలయ్యను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్న పరిస్థితుల్లో ఈ వార్ పీక్ కి చేరుకుంది. దీంతో ఈ 2 సినిమాల మధ్య వార్ ఏ సినిమా విజేతగా మారుతుందన్న కోణంలో ఏకంగా అభిమానుల మధ్య బెట్టింగ్స్ కూడా జరుగుతున్నాయి. అంటే ఈ సినిమాల రిజల్ట్ ను నందమూరి మెగా అభిమానులు ఎంత సీరియస్ గా తీసుకున్నారో అర్థమవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఇండస్ట్రీలో హడావుడి చేస్తున్న ఒక న్యూస్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. తెలుస్తున్న సమాచారం మేరకు రామ్ చరణ్ బాలకృష్ణను కలిసినట్లుగా వార్తలుస్తున్నాయి. అయితే వీరిద్దరి కలయికకు సంబంధించిన విషయం లేటెస్ట్ గా జరిగింది కాదని కొన్ని వారాల క్రితం వినయ విధేయ రామ ఎన్టీఆర్ బయోపిక్ మూవీలకు సంబంధించిన షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో ఒకే ఫ్లోర్ లో జరుగుతున్నప్పుడు షూటింగ్ గ్యాప్ లో చరణ్ బాలయ్యను కలిశాడన్న వార్తలను ఇప్పుడు ఆలస్యంగా ప్రచారంలోకి తీసుకొచ్చారు. అయితే ఈ సంఘటన జరిగి ఇన్ని రోజులు గడిచిపోయినా కనీసం వాటికి సంబంధించిన ఫోటోలను కూడా లీక్ చేయకుండా ఎందుకుంచారన్నది సమాధానం లేని ప్రశ్నగా మారింది. ఈ విషయమై కొందరు విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ప్రస్తుతం మెగా నందమూరి అభిమానుల మధ్య వారు తీవ్ర స్థాయికి చేరుకోవడంతో ఆ వార్ను చల్లబరచడానికి ఇండస్ట్రీలో ఇలాంటి గాసిప్ లో వ్యూహాత్మకంగా ప్రచారంలోకి తీసుకొస్తున్నారన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.